హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. కేవలం ఒక కప్పు సన్న రవ్వతోని ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా స్టఫింగ్‌తోనొచ్చేలా ప్రిపేర్ చేసి పెట్టండి. భలే రుచిగా ఉంటుంది. క్రిస్పీగా ఉంటుందండి పైన లేయర్ అంతా. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్నాక్ ఐటెమ్ అనేది వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేదాకా మగ్గించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం మెత్తబడితే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకునేది ఇప్పుడు స్టఫింగ్ కోసము. ఇంకా ఇక్కడ ఉల్లిపాయ ముక్కలన్నిటివి ఇలా కొంచెం సాఫ్ట్‌గా మగ్గాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క క్యాబేజీని సన్నగా ఇలా తరిగేసుకొని, శుభ్రంగా కడిగేసుకొని, తరిగిన క్యాబేజీని కూడా వేసేసుకోవాలి. ఈ స్టఫింగ్ అనేది క్యాబేజీ, ఆలుతో ప్రిపేర్ చేసుకుంటామండి. భలే రుచిగా ఉంటుంది స్నాక్ మట్టుకు. తప్పకుండా ట్రై చేయండి. క్యాబేజీ మొత్తం వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సాఫ్ట్‌గా మగ్గించేసుకుందాము. మరి బాగా మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి. మనకి స్నాక్ అనేది లోపల స్టఫింగ్ పంటి కింద కరకర తగులుతూ ఉండేలా చూసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించేసుకోవద్దు. ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయ అలాగే క్యాబేజీ కొంచెం లైట్‌గా ఇలా సాఫ్ట్‌గా మగ్గాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఒక 2 బంగాళాదుంపల్ని ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసుకొని చేత్తో ఇలా స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 బంగాళదుంపలనైతే ఉడకబెట్టేసుకొని స్మాష్ చేసుకొని వేసేసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మరసంతో మనకు స్టఫింగ్ అనేది. నిమ్మరసం కూడా వేసేసుకున్నాక మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా చక్కగా ఆలూకి, క్యాబేజీకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు ఒక ముద్దలాగా వచ్చేస్తుందండి స్టఫింగ్ అనేది. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ స్టఫింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ పైన మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో రుచికి సరిపడినంత సాల్టు, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని మనం వేసుకున్న వాటర్ అనేటివి కొంచెం మరగాలండి. వాటర్ని మరిగించేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనము ఏ కప్పుతోనైతే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సన్న రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని వేసేసుకోవాలి. వాటర్లో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న రవ్వ అనేది ఒక 2 నిమిషాలు ఇలా కుక్ అయ్యాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసేసుకోండి. రవ్వ కొంచెం కుక్ అయ్యాకే మైదా పిండి అనేది వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మైదా పిండి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఈ ఉప్మా అంతా దగ్గరకు వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యే విధంగా బాగా ఇలా కుక్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉప్మా చేసుకున్నాం కదండి, ఇది కూడా చల్లారబెట్టేసుకుందాము. ఈ లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ కోసం కర్రీ, దాన్ని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మా కూడా చక్కగా చల్లారింది. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా సాఫ్ట్‌గా వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల మనం పెట్టుకునే స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఉప్మా చేసుకున్నాం కదా, ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని రవ్వతో చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఇలా బాగా కలుపుకున్నాక అందులో నుంచి కొద్దిగా మనం చపాతీకి అయితే ఏ సైజ్ తీసుకుంటామో పిండి ముద్దని అలా తీసేసుకొని ఇంకో చేయికి లైట్‌గా ఆయిల్ రాసేసుకొని చిన్న పూరీలాగా చేసుకోవాలి. ఇలా చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ని అయితే ఆ పూరి మధ్యలో పెట్టేసుకొని స్టఫింగ్ అనేది బయటికి కనిపించకోకుండా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. చక్కగా దీన్ని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక లైట్‌గా ప్రెస్ చేసేసుకోవాలి. స్టఫింగ్ అనేది ఏమాత్రం కూడా బయటికి కనిపించుకోకుండా చూసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ ఇలాగే ఒక ప్లేట్లోకి అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను.
ఈ లోపలైతే స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇక్కడ ఆయిల్ వేడైపోయాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి 1 బై 1 వేసేసుకోవాలి ఆయిల్‌లో. ఆయిల్‌లో వేయంగానే వెంటనే కూడా అస్సలు కదపొద్దండి. మనం రవ్వతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి విరిగిపోతాయి. స్లోగా ఇలా ఆయిల్ పైన వేసుకుంటూ కొంచెం ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక స్లోగా ఇంకో పక్క తిప్పుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఫ్రై చేసేసుకోవాలి. నిజంగా పైన లేయర్ మటుకు భలే ఉంటుందండి కరకరలాడుతూ. మనం స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం కదా స్పైసీగా, అందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాం కదా భలే ఉంటుందన్నమాట. ఇక్కడ 2 వైపులా ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి కదా! ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని మిగతా ఉన్న వాటిని కూడా 2 వైపులా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలండి. మీకు ప్యాన్‌లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2గా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్‌గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్, అది కూడా సన్న రవ్వతోని భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే ఇంకా బయట స్నాక్స్ జోలికి ఎందుకు వెళ్తారు చెప్పండి? అంత రుచిగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్నాక్‌ని చక్కగా పిల్లలకి టమాటా సాస్‌తో గనుక సర్వ్ చేసి ఇవ్వండి. లొట్టలేసుకొని మరీ తింటారు. చూసారా, ఒకటి నేను కట్ చేసి చూపిస్తున్నాను. లోపల స్టఫింగు, పైన లేయర్ అంతా క్రిస్పీగా భలే అంటే భలే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.